సో అది పరిస్థితి. డ్రగ్స్ విషయంలో సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. ఎవరినైనా సరే చట్టం పరిధిలోకి తీసుకొచ్చేస్తాను, శిక్షిస్తాను అంటున్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పందన టీమ్స్ ని ప్రారంభించిన సందర్భంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలైనా సరే నడి రోడ్డుపై నిలదీయాల్సిందే అంటున్నారు. డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నప్పుడే ఇలాంటి అరాచకాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి డ్రగ్స్ని నియంత్రించాలి. డ్రగ్స్ విషయంలో ఆ బానిసల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి అని చెప్పేసి అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరెంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్ అండ్ లౌడ్. నేను అధికారులకు కూడా, డీజీపీ గారి, కమిషనర్స్కి అందరికీ నా ఆదేశాలు, ఇలాంటి వాళ్ళను మొట్టమొదట శిక్షించాలి. వీళ్ళని శిక్షిస్తే మిగతా సమాజం ఆటోమేటిక్గా దారిలో పడుతుంది. కాబట్టి మహిళలకు రక్షణ, మహిళల మీద జరిగే దాడులకు ప్రధానమైన కారణము వ్యసనాలు, వ్యసనానికి లోనైన బానిసలు. డ్రగ్స్ కావచ్చు, మత్తు ఏదైనా, దీన్ని నియంత్రించాల్సిన అవసరం, నిరోధించాల్సిన అవసరం మన మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరెంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్ అండ్ లౌడ్. నేను అధికారులకు కూడా, డీజీపీ గారి, కమిషనర్స్కి అందరికీ నా ఆదేశాలు, ఇలాంటి వాళ్ళను మొట్టమొదట శిక్షించాలి. వీళ్ళని శిక్షిస్తే మిగతా సమాజం ఆటోమేటిక్గా దారిలో పడుతుంది. కాబట్టి మహిళలకు రక్షణ, మహిళల మీద జరిగే దాడులకు ప్రధానమైన కారణము వ్యసనాలు, వ్యసనానికి లోనైన బానిసలు. డ్రగ్స్ కావచ్చు, మత్తు ఏదైనా, దీన్ని నియంత్రించాల్సిన అవసరం, నిరోధించాల్సిన అవసరం మన మీద ఉన్నది.